నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ముందుగా ఎటువంటి ఇంట్రడక్షన్ లేకుండా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. 10 ఏళ్ళు తెలంగాణ పరిపాలించిన కేసీఆర్ గారి పరిపాలన బాగుండేనా, లేకపోతే ఈ 100 రోజులల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అంటే మీరు దేనికి ఓటేస్తారు? సార్ ఫస్ట్ పాయింట్ అండి, మనము పరిపాలన అంటే ఏది పరిపాలన అవుతుంది? ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి. ప్రజాభివృద్ధి అంటే ఇప్పుడు ఈ డెఫినెట్గా తెలంగాణ 10 yearsలో డెవలప్మెంట్ అయితే చాలా ఉంది. ఓకే. లేదు అనే దాన్ని మనం ఊరికి ఏదో శత్రుత్వంగా మాట్లాడతాం అనేది మాట్లాడకూడదు. హేట్రెడ్ అనేది ఉండకూడదు. డెఫినెట్గా వాటర్ కానీ, పవర్ కానీ, రోడ్లు కానీ ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా చేసినవి ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి. బట్ కొన్ని తప్పులు అంటే కొన్ని మొత్తం కాన్సన్ట్రేటెడ్గా ఫ్యామిలీ ఉండటం అట్లా ఏదో కొన్ని రకాలు అవి వేరే ఉన్నాయి, ఇవి వేరే ఉన్నాయి. సో ఈ రకంగా డెవలప్మెంట్ జరిగింది. అది ఇప్పుడు వీళ్ళు వచ్చి 100 daysలో వీళ్ళు ఏం చేస్తారు, రాగానే ఏదో చేసేస్తారు అనుకుంటే మిరాకిల్ జరుగుతుందంటే ఇంపాసిబుల్ ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రభుత్వం ఒక మనిషి మీద నడవదు. అంటే కేసీఆర్ గారి లాగానో, ఎన్టీ రామారావు గారి లాగానో, కొంతమంది రాజశేఖర రెడ్డి గారి లాగానో ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు టోటల్గా కాన్సన్ట్రేటెడ్ వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు కొంతవరకు ప్రభావితం వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఇది వచ్చినప్పటికి ఇది వీళ్ళు చేయలేరు. వీళ్ళంతా అంటే రేవంత్ రెడ్డి చేయలేడు అంటారా? చేయలేరు, అట్లా కాదు. అంటే వీళ్ళు ఇంకొంచెం డిక్టేటర్షిప్ ఉండదు, చేయలేరు వాళ్ళు. అంటే నేను చెప్పిన 4 పేర్లు ఒక రకంగా డిక్టేటర్ లెవెల్లో చేసే మనిషి. అంటే ఐ వాంట్ దిస్ అంటే ఇట్ విల్ హ్యాపెన్, షుడ్ హ్యాపెన్ అనే పద్ధతిలో చేసుకొచ్చిండ్రు వాళ్ళంతా. సో వీళ్ళు ఏంటంటే మనం ఇట్లా చేద్దాం అంటే ప్రజాస్వామికంగా చేయాలంటే సెక్రటరీ, చిన్న సెక్రటరీ, పెద్ద సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఇన్ని ఉంటాయి కథలన్నీ. అవన్నీ నడవాలి, అప్పుడు లేట్ అవుతుంది కొంచెం. మీరు అంటే బాబు తోటి నేను ఒక అంశం చూసిన, అది మీ ఛానల్లో అనుకుంటున్నా. బహుశా బాబు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే బాబుకు ఎక్కువ ఫేవర్ అవుతుంది అని చెప్పేసి. బాబుకు నష్టం అని చెప్పాను. నష్టం అని చెప్పారా? ఫేవర్ నష్టం అని చెప్పాను. ఎందుకంటే నా ఉద్దేశంలో నాకు వైఎస్ఆర్సీపీకి అగైనెస్ట్ ఉన్నారు పబ్లిక్. అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్ సెక్షన్ కానీ, లేకపోతే మిడిల్ క్లాస్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు. బాబు మీద ఒక ఇది వచ్చింది, అదేమంటారు, ఒక చిన్న ఫేవర్గా ఉన్నప్పుడు ఆయన ఇంకొకళ్ళు సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. ఎప్పుడైతే ఈయన సపోర్ట్ తీసుకుంటాను అనుకుంటున్నాడో అంటే ఈయన దగ్గర వీక్నెస్ ఉంది అనేది నాకు అర్థం అవుతుంది, అంటే పబ్లిక్కి అనిపిస్తుంది. సో అట్లా పబ్లిక్ తీసుకుని వీక్గా ఎందుకుంటే ఆయనంతటా ఆయన వచ్చి నేను చేరుతా అంటే చేర్చుకున్నావు. నువ్వు రా అని రోజు ఇంటికి పోయి పిలుచుకుంటుంటే ఎట్లుంటుంది, అది నష్టం వస్తుంది అని నా పాయింట్ ఉండే నేను చెప్పాను. ఈవెన్ అందులో తెలుగుదేశంలో ఉన్న చాలామందికి కూడా ఆ ఉద్దేశం ఉంది. అంటే ఒంటరిగా గెలిచేవాడు, అనవసరం కలిసాడు అనుకున్నవాడు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ ఇచ్చింది ఏం పెద్ద స్థానాలు ఏమి ఇవ్వలేదు కదా. ఇచ్చిందా ఇవ్వలేదని, కలిసిందా కలవలేదా అంత మట్టుగా ఇస్తే ఉంది. అది ఇంటర్నల్ మ్యాటర్ కదా, వాళ్ళిద్దరు ఇష్టం. ఏమంటారు కదా, మియా బీవీ రాజీ క్యా కరేగా కాజీ అని. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటామంటే మనం ఎవరు వద్దంటానికి. అంటే బాగుండరు, కలిసి ఉండరు అని జడ్జి చేస్తున్నారు కదా మరి మీరు ఒక రకంగా. నడవని మనం ఓటేసేది లేదు, పెట్టేది మనది ఈ ఊరు, మనకెందుకు వాళ్ళ ఊరు సంగతి. ఎప్పటికీ ఊరికే చూసి తమాషా చూడటమే. అయినా కూడా మాట్లాడుతుంటారు కదా, మరి మాట్లాడతాం. సినిమా చూస్తాం, సినిమా తీసేటోడు ఎవడో పైసలు వచ్చేదేమనుకో పోయేదేమనుకో, మనకేం తీట. ఊరికే కూర్చొని ఆ సినిమా బాగుంది బాగాలేదు అనుకుంటాం కదా, అట్లనే ఇది కూడా. అంతకుమించి అంతవరకే కానీ వేరేదే లేదు, ఏం చేయలేం కదా. మన క్యాన్ బి డూ ఎనీథింగ్. సో అట్లీస్ట్ మనకు ఒక ఓటన్నా ఉంటే ఆ రాష్ట్రంలో మనం ఏదైనా చేయొచ్చు. సో అంటే ఏంటంటే మనకి తెలిసినంత వరకు ఏదైనా మంచి మాట 4 చెప్తే వాళ్ళు ఎవరైనా బాగుంటే బాగుంటుంది అనిపిస్తుంది, చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ స్పెషల్ స్టేటస్ అన్నారు. నేను వైజాగ్ పోయి అక్కడ ఆ రోజు నేను సంపూర్ణేష్ని అరెస్ట్ చేసి నన్ను చేయలేదు, కానీ నేను సంపూర్ణేష్ పోయినాం. సో మంచి కోసం పోతే ఏముంటుంది, మన స్టేట్ కాకపోయినా పోయి వస్తాం అట్లా. సార్ ఓపెన్గా అడుగుతున్నా, భరద్వాజ్ గారికి రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉందా? ఉంటే ఎప్పుడో వచ్చేవాడిని కదా, ఏది లేదు కాబట్టి ఇట్లా దూరంగా తిరుగుతున్నాం. దూరంగా తిరుగుతుర్రా, దగ్గరగా ఉండాలని అనుకుంటురా? అనుకోవట్లేదు. అనుకుంటే నేను ఏ సెక్రటేరియట్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉంటాను నేను? ఏ ముఖ్యమంత్రి దగ్గర పడి ఉండొచ్చు కదా. ఇంటర్నల్గా ఏం పైరవీలు నడుస్తలేవా సార్? నాకు తెలిసినంత మటు నేను ఏ పైరవి చేయలేదు. నాకు ఊహ తెలిసినాక ఏ పైరవి, నా సొంత పైరవులు కూడా చేసుకోలేదు. ఎందుకు అట్లా? అవసరమైంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరి బతుకు వాళ్ళది. ఏం చేస్తారు వీళ్ళు?
ఏం చేయగలరు? నీ టాలెంట్ ఎంత ఉందో అన్ని పైసలు వస్తాయి, అంతకంటే మించి అయితే రావు. మేము సినిమాల్లో ఉన్నాం కాబట్టి ఏమో మాకు తెలియకుండా ఒక్కోసారి సూపర్ హిట్లు అయితే ఎక్కువ పైసలు వస్తాయి, అది వేరే సంగతి. సో నేను ఆ సినిమాలు కూడా పెద్దగా చేస్తలేను కాబట్టి అది దాని మీద ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు అది ఏం పైరవీలు చేసుకోవాలి, దేనికోసం పైరవీ చేయాలి? ఉన్నంతలో నేను హ్యాపీగా ఉన్నా, పిల్లలు బాగున్నారు, నేను బాగున్నా. అవి ఎందుకు ఊరికే ఈ పోయి వాని దగ్గర వీని దగ్గర ఆత్మగౌరవం చంపుకొని అన్న ఈయన చెయ్యే ప్లీజే, ఆ పైరవీ చెయ్యే, క్రాంతి అన్నకు చేసి పెడితే క్రాంతి అన్నకు పైసలు ఇస్తా అన్నాడు, ఇవన్నీ చెప్పుకుంటుంది అవసరమా నాకు? అంటే మీకైతే అవసరం లేదు కానీ మరి అవసరం లేని రాజకీయ ప్రస్తావన మనకు అవసరమా అని అంటే అవసరం లేని రాజకీయం ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరుడికి సంబంధించిన విషయం రాజకీయం. ఇవాళ మనం నెత్తినెక్కబోయే రాజు కానీ మంత్రి కానీ ఎవడన్నా ఉన్న వాళ్ళు మన జీవితాన్ని నిర్దేశిస్తారు. వాళ్ళ నిర్దేశించే నిర్దేశతని మనం నిర్దేశించాలి ముందు. వాళ్ళు రాజులు అయ్యేదాకా మనమే కదా, మనం ఓటేస్తే అవుతాడు. సో ఓటేస్తే నాకు మాట్లాడే హక్కు లేదంటానికి ఎవరికైనా మీరెవరు నన్ను అడుగుతానికి? నేను రాజకీయాన్ని గురించి మాట్లాడతా, దట్స్ మై రైట్. నోబడీ హ్యాస్ రైట్ టు ఆస్క్ మీ హూ ఆర్ యూ టు ఆస్క్. సరే మీరు అడగండి, బాగానే ఉంది. కానీ ఇతర రాజకీయ నాయకుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మీరేమన్నా థ్రెటింగ్ కాల్స్ ఫేస్ చేసిర్రా? నన్ను ఇంత మట్టుకు ఎవరు చేయలేవు. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు మిమ్మల్ని? బెదిరిస్తారని పాపం నాకు సపోర్ట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ బెదిరిస్తానికి మాత్రం ఎవరు రాలేదు. 1-2 సంఘటనలో ఎందుకన్నా నువ్వు పెట్టుకున్నావు అన్న వాళ్ళు ఉన్నారు. వెంటనే లేదన్న వాడు ఎవడన్నా చేస్తే వస్తుంది, నేను వచ్చి మా ఇంటి దగ్గర మనుషులు పెడతా అది ఇది అన్నోళ్ళు ఉన్నారు. కానీ వద్దు తమ్ముడు, ఎవరు మన ఇంటికి ఎవరు రారు, నేను ఏం కాదు అన్నాను. ఎవరు పాపం ఎవరు ఎప్పుడు ఏమనలేదు. సరే, అవుట్ ఆఫ్ ద టాపిక్ ఇది. దేవుడు ఉన్నాడా లేడా అంటే మీరు ఏమంటారు? నాకేం ఫరక పడదు, ఏ ఉంటే ఏంటి. ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకుంటే ఓ బాగుంటుంది, లేదు అనుకుంటే కూడా బాగానే ఉంటుంది. మీరేమనుకుంటారు వ్యక్తిగతంగా? నేను అడిగిన యాజ్ అ జర్నలిస్ట్గా. నాకేం లేదు, నమ్మకం లేదు. మీరు బైరి నరేష్ కాల్ చేసిరా? కలిసిన, నేను కాల్ చేసిన. ఏం మాట్లాడేది మీరు? మాట్లాడిన తప్పు తమ్ముడు అని చెప్పిన ఆయనకి. మాట్లాడే తప్పు తమ్ముడు అన్నా చెప్పిన నేను. మీకు నమ్మకం లేదంటున్నారుగా మీరు. ఏది దేవుడు నమ్మటం వేరు, నమ్మిన వాడిని ఇన్సల్ట్ చేయటం, నమ్మిన వాడిని హ్యూమిలియేట్ చేయటం వేరు. మీకు నేను దేవుడు లేడు సార్, నాకు దేవుడు లేడు, నేను దేవుడు లేడంటే ఓకే, ప్రాబ్లం లేదు కదా. మీరు దేవుడిని నమ్ముతున్నారు, దేవుడిని నమ్మితే నేను హెక్కిల్ చేయకూడదు కదా. దాని మీద ఒక రకంగా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఆ రోజు మాట్లాడింది నాకు నచ్చలేదు, అది చెప్పిన నేను. ఒక విషయం మాట్లాడతాం తప్పు అయ్యా అట్లా ఆయన కూడా ఒప్పుకున్నాడు. అవునన్నా నేను కూడా అనుకున్నా, తర్వాత చెప్పినాక నాకు అనిపించింది, సారీ ఇంకెప్పుడు మాట్లాడను అని చెప్పిండు. నాకు ఆ మాట చెప్పిండు ఆయన. కానీ సర్వైవల్ ఎట్లా? ఇప్పుడు ఒక విషయము లేదు అని మీరు నమ్మింది, కాదు అని మీరు అనుకుంది నా వరకు రావాలి అని అంటే దాని ప్రాచుర్యం ఎట్లా జరగాలి, అది ఎట్లా పాకాలి? ఎందుకు నాకు ఫస్ట్ దేవుడు ఉన్నాడా లేడా నీకేంటండి సంబంధం? దేవుడు నాకు లేదు, నేను ప్రాచుర్యం ఎందుకు? నేను దేవుడు లేడు అని ప్రచారం ఎందుకు చేయాలి? అసలు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నేను నమ్మను. మా ఆవిడ నా రోజు పూజలు చేస్తుంది, చేసుకుంటే ఆమె నమ్మకం ఆమెది. నువ్వు డైవర్స్ ఇవ్వనా నేను ఇప్పుడు ఆమెకి? ఇది నాకు అర్థం కాలేదు. నా ఇష్టం, నాకు ఇష్టం లేదు దేవుడు అంటే ఇష్టం లేదు కాదు, అంటే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు దేవుడు లేడు. ఇప్పుడు నాతో పాటు ఉన్న 10 మందికి తిండి లేదు సార్, ఇక్కడ నానా కష్టాలు పడుతున్నారు, అవకాశాలు లేవు, రకరకాల సమస్యలు ఉన్నారు. నేను మనిషినిగా వాళ్ళకి సహాయం చేయగలిగితే చాలు. అది మానేసి నేను దేవుడు ఉన్నాడా లేడా దీని మీద ప్రచారం చేస్తే వాడికి అన్నం పెడతాం చెప్పండి? 10 మంది నా మాట పెట్టలే. ఆ 10 మంది దగ్గర కూర్చుని అదే నీకు దేవుడు లేడా అంటే అలాగే అన్న, దేవుడు లేడు అయ్యా నన్ను బొవ్వ పెడతాడా ఎవడన్నా? దేవుడు ఉన్నాడంటే బొవ్వ పెడతారా? లేదు. మరి మనం వాళ్ళని గురించి మనం ఆలోచించి వాళ్ళకి ఏమైనా చేయగలిగితే చాలు. కానీ నేను అనేది ఏంటంటే యూ టాక్ అబౌట్ మానవత్వంగా మనం ఏం చేయగలం చెప్పండి. దేవుడు ఉంటే ఉన్నాడు అనుకున్నాడు ఉంటాడు, లేని వాడికి లేడు. నువ్వు దీన్ని ప్రచారం చేయటం మాత్రం తప్పు అనేది నా ఫీలింగ్. దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం, దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అనేది నేను నమ్ముతా. ఇంకొక విషయము, అంబేద్కర్ ఒక మాల మాధవుల కంటే దళితుల కంటే ఎక్కువగా బీసీ వర్గాలకు మహిళలకు ఎక్కువ అధికారాన్ని ఇవ్వాలి, వాళ్ళు పైకి రావాలని, రిజర్వేషన్ రావాలని చెప్పేసి పోరాడినటువంటి వ్యక్తి అంబేద్కర్ కదా. అంబేద్కర్ను ఓన్లీ దళిత్స్
ఓన్ చేసుకున్నారు, బీసీలు ఓన్ చేసుకోలేకపోయినారు. దీనికి మీరు ఏం చెప్తారు దీనిపైన? ఏమో సార్, నాకు అంత డెప్త్గా నాకు తెలియదు అంబేద్కర్ గురించి. కానీ అంబేద్కర్ని ఇప్పుడు అందరూ నాకు తెలిసి ఆయన కాన్స్టిట్యూషన్ చేసినంత వరకు సమాజంలో సమానత్వం కావాలి, అందరూ బాగుండాలి అనే నాకు అర్థమైంది చెప్తుంది నేను. మీరు చెప్పినట్టు ఆయన బీసీలకు చేశాడా ఎస్సీలకు చేశాడా అది నాకు పెద్ద అంత ఎక్కలేదు. నాకు ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ఇవాళ డౌన్ ట్రాడ్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అతి త్వరలో 10 ఏళ్లకో 20 ఏళ్లకో సమానంగా రావాలి, ఒక సమాజం సభ్య సమాజంలో అందరూ ఈక్వల్గా ఉండాలి అనేది ఆయన ఫీలింగ్లో ఆ కాన్స్టిట్యూషన్ రాశారు అని నాకు అర్థమైంది. సో ఇవాళ దాన్ని కొన్ని అవసరాలు వచ్చినాక 1960s 70s నడుమ అప్పటిదాకా అంబేద్కర్ని గురించి తెలిసిన వాళ్ళు లేరు ఈ దేశంలో. ఆ తర్వాత సడన్గా అంబేద్కర్ విగ్రహాలు వచ్చేసి ఆయనని ఓన్ చేసుకోవటం మొదలెట్టారు, ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఓన్ చేసుకోవడం. ఆ తర్వాత అంబేద్కర్ గ్రూపులు స్టార్ట్ అయినాయి, ఇవన్నీ ఎక్కువ స్టార్ట్ అయినాయి. సో దీన్ని మళ్ళీ ప్రతి పార్టీలోనూ అంబేద్కర్ గ్రూప్ ఉంటుంది మళ్ళీ. అరే అంబేద్కర్ గారు ఏం చెప్పారు సార్, మొత్తం దేశంలో సమానత్వం తెద్దాం అన్నాడు, దాని గురించి మాట్లాడుకున్నారా అంటే వీళ్ళు సెపరేట్ గ్రూపులు అయిపోయి మనం దాని గురించి మాట్లాడుకుంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది అది? 75 ఏళ్ళు అయిపోయినా కూడా ఆయన అనుకున్నది ఏమన్నా సాధించగలిగాం మనం? దాని గురించి ఎందుకు మాట్లాడతారు? బీసీలా ఎస్సీలా అని మాట్లాడుతున్నాం ఇప్పటికి కూడా మనం. అసలు ఎందుకు అప్లిఫ్ట్ కాలేదు వీళ్ళంతా? వాళ్ళే కాదు అన్ని కాస్టుల్లోనూ. ఆ క్యాస్టుల సంగతి ఎందుకు, ఏ క్యాస్టులో అయినా వీళ్ళ పావర్టీ లైన్ ఎల్లో కింద ఉన్నారు. ఇప్పుడు నేను మోడీ గారు రోజు చెప్తున్నాడు, మోడీకి గ్యారంటీ 80 కోట్లకు నేను రేషన్ ఇస్తా ఫ్రీగా అంటే 80 కోట్లు బిలో పావర్టీ లైనేగా ఫ్రీ రేషన్ ఇస్తున్నారంటే ఇంకేముంది? ఇంకా అంబేద్కర్ ఏంది, మోడీ ఏంది, నేనేంది, మీరేంది? బాగా మంచి పాయింట్ సార్ ఇదైతే. ఓకే, ఎవరికైనా కులం అని అంటే ఓపెన్ మాట్లాడితే ఇక నేను ఏమంటారు దాన్ని, కేటగిరీ అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి సామాజిక వర్గం అని చెప్పేసి మాట్లాడాలనుకోవట్లే. ఎవరికైనా కులం అంటే కులపిచ్చి అయితే ఉంటుంది. కానీ తమ్మారెడ్డి భరత్ వారికి అంతగానం ఉండదు అని అన్నది విన్నా, నిజమా ఇది? లేదు, నిజంగా లేదు. అంత ఏం అంటే నేను ఈ కులం కాదు, చిచ్చి ఆ కమ్మోళ్ళంతా దుర్మార్గులు అటువంటిది ఏమి ఉండదు. కానీ ఎందుకు ఏం ఉంటే ఏమొస్తుంది మనకేమొస్తుంది? కొంతమంది అయితే దాన్ని ఓన్ చేసుకొని ఉంటారు కదా, ఇక ఒక రకంగా ఒక పూలమాల వేసుకొని అట్లా ఉంటారు, దాన్ని అట్లాగా చేస్తారు కదా. తప్పు కూడా అవసరం ఏంది? ఎందుకు? నేను అదే చెప్పింది ఇందాక. ఇప్పుడు సరే, ఇప్పుడు నేను మొన్న ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. వెళ్తే నాకు చెప్తే అన్నాను, మీరు ఈ వర్గాన్ని గురించి మీటింగ్ కాదు, ఇక్కడ ఉన్న పేదలు ఎంతోమంది ఉన్నారు, చాలామంది. ఆ పేదల్ని అందరినీ తీసుకొచ్చి మనం చేద్దాం. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర ఉన్నవాళ్ళంతా కలిసి ఆ పేదలందరినీ వాళ్ళని అప్లిఫ్ట్ చదువు చెప్పించండి, వాళ్ళు పైకి వచ్చేటట్టు చేద్దాం, ఆ ప్రయత్నం ట్రై చేయండి. అంతేగాని ఊరికే మనం కమ్మ మీటింగ్ పెట్టేసి ఏదో చేద్దాం అనేది నాకు కరెక్ట్ కాదు అని నేను అక్కడ చెప్పొచ్చాను. నాదేం పోతుంది అనుకుని చెప్పటమే కదా, చెప్పేసి వచ్చేసాం. అంటే అభిమానం ఉండదు అనేది బోగస్ అండి. ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది, మనోడు అనేది అనిపించకుండా ఎట్లుంటుంది? మనోడు అని మీకు కూడా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఉండదు అని ఎందుకు చెప్పాలి? నేను అందుకోసం అడిగిన. ఉండదు నేను అనవసరంగా నేను మనోళ్ళు అంటే నాకు కోపం వస్తుంది. ఎందుకు మనోడు? ఎవడు మనోడు కాదు, మీరు మనోడు కదా, అందరూ మనోళ్ళే, ఎవరు మనోళ్ళు కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ క్యాస్ట్లు ఏమున్నాయో ఎందుకు వచ్చినాయో మనకు తెలియదు, ఎప్పుడు పుట్టినాయో కూడా తెలియదు. ఇది వాళ్ళ కొంతమంది చుట్టాలు ఉంటారు, వాళ్ళు ఇందులో ఉంటారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో లేని కులం లేదు. ఎస్సీ ఎస్టీ ముస్లింలు క్రిస్టియన్లు బ్రాహ్మలు రెడ్లు వెలమలు అందరూ ఉన్నారు. మొత్తం మా ఫ్యామిలీలో ఎక్కేసుకుంటే వీళ్ళంతా మా ఫ్యామిలీయే. ఇప్పుడు నేను ఏ కులం అంటే నేను కూడా చెప్పాలి. రైట్ సార్, మీరు ఇప్పుడు సినిమా తీయక 4 ఏళ్ళకి వస్తుంది, 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అవుతా ఉంది కదా సినిమా తీయక. ఇండస్ట్రీ భరద్వాజ్ గారిని పక్కన పెట్టిందా, భరద్వాజ్ గారి ఇండస్ట్రీని పక్కన పెట్టిరా? అంటే ఎవరెవరిని పక్కన పెట్టలేరు, ఎవరెవరిని తీసుకోలేరు. ఇప్పుడు మనం సినిమా చేస్తే ఇండస్ట్రీలో ఉంటాం, సినిమా చేయకపోతే ఇండస్ట్రీలో ఉంటాం. నాకు కావాలనుకుంటే నేను ఎప్పుడైనా పోవచ్చు, వద్దని నేనే కాదు మీరైనా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇది మనం పక్కన పెడతాం ఉంచిన. ఇందాక చెప్పా, ఇండస్ట్రీలో నుంచి ఎవడు నాశనం చేయలేడు, ఎవడిని పెద్దోడిని చేయలేడు.
నా అదృష్టము నా టాలెంట్ ఉంటే నేను ఎవరైనా అంటాను. అంటే ఎందుకు మీకు అదృష్టం లేదు, మీకు టాలెంట్ లేదా అని చెప్పేసి కాదమ్మా, కామ్గా ఉన్నారు ఇప్పుడు? 75 years నేను ఒక 20 years దగ్గర నేను రాజులాగా ఉన్న ఇండస్ట్రీ అంటే భరద్వాజ్ అనే లెవెల్లో నేను బతికిన. ఇంకెంతకాలం నాకు ఉండాలిగా సిగ్గు. వాళ్ళు ఉండమన్నా కానీ నేను ఉండాలి కదా. అంటే నెక్స్ట్ ఎవరు రాకూడదా, నెక్స్ట్ జనరేషన్? మీరు మొత్తం అయితే ఆక్యుపై చేయరు కదా, మీరైతే మొత్తం ఆక్యుపై చేయరు కదా, ఇండస్ట్రీ మొత్తం అయితే మీరు ఆక్యుపై చేయరు కదా, మీరు ఉన్నంత మాత్రం. 2 రకాలు ఉంటుందమ్మా దీంట్లో. ఫినాన్షియల్గా ఆక్యుపై చేసిన ఒక పద్ధతి, పొజిషన్గా ఇండస్ట్రీలో ఉండేప్పుడు. ఇండస్ట్రీలో నేను చెయ్యని పదవి లేదు, అన్ని పదవులు చేసిన నేను. సో పదవులు చేసి మళ్ళీ రిపీట్ అవుతూ ఉండాలి. నేను ఫెడరేషన్ చేసిన, డైరెక్టర్ అసోసియేషన్ చేసిన, ఫెడరేషన్ చేసిన, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ చేసిన, ఛాంబర్ చేసిన, ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేసిన, చిత్రపురి సొసైటీ చేసిన, మూవీ టవర్స్ సొసైటీ చేసిన. సో ఉన్న అన్ని పదవులన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వాడు వస్తాడు కదా, నేనే అక్కడ కూర్చోవాలనుకుంటే ఎట్లా? ఎందుకు సార్? అదృష్టమో దురదృష్టమో నేను ఎందుకో కానీ నన్ను అందరూ లైక్ చేసి అన్నిట్లో తీసుకొచ్చి బలవంతంగా పెట్టాను. నేను ఎక్కడ వెళ్ళా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ అడగలేదు, వెళ్ళలేదు. నేను అడగలేదు, వెళ్ళలేదు. అడిగా ఇప్పుడన్నా బలవంతంగా నీ బొట్టుడు వచ్చి అన్న నామినేషన్ అయ్యే మనకెందుకు అంటే, కాదు కదా నువ్వు సంతకం పెట్టి నేను చూసుకుంటే, సంతకం పెట్టి పోవడే కానీ నేను ఓటేయమని కూడా అడగలే ఎప్పుడు. కానీ ఎప్పుడు గెలిపించాను పాపం. 2 సార్లు ఓడించాను అనుకో, అన్నిసార్లు గెలిపించారు. ఓకే. సో దాన్ని పెద్ద ఇష్యూ కాదు నాకు. అన్ని చేసినాక నాకు వద్దంట. నేను ఈ ఓడిపోయినాయి కూడా నేను వద్దు, ఆల్రెడీ చేశాను కదా, నేను చేయనంటే బలవంతంగా చేయించింది కొంతమంది. ఓడిపోతా అని చెప్పిన, ఎన్ని ఓట్లు వస్తాయో కూడా చెప్పిన, అన్ని ఓట్లే వచ్చినాయి నాకు. ఎవరా కొంతమంది? ఎవరు మిమ్మల్ని? ఫ్రెండ్సే సార్, మన వాళ్ళే ఉంటారు, ఎవరు ఉంటారు? వాళ్ళకి ఏదో కష్టం వచ్చి ఉంటుంది అక్కడ, అందుకని వాళ్ళు చెప్తారు మీరుంటే బాగుంటది అంటే. గెలవం కదరా భయ్, ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు ఓట్లు దీనికంటే, లేదు అన్న అదన్నా ఇదన్నా. సో చూడండి, ఇదిగో ఈ నెంబర్ ఓట్లు వస్తాయని చెప్పిన నేను, అదే నెంబర్ వచ్చినాయి. సరే, ఇంకొక విషయము, ఇండస్ట్రీలో హీరోయిన్లతోటి కమిట్మెంట్స్ వచ్చాయి కదా, మీరున్నప్పుడు ఉండేనా, అంతకుముందుకు ఉండేనా, ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఈ కమిట్మెంట్లు ఇవన్నీ నేను బోగస్ అన్నాను కానీ ఉంటుంది, ఉండే చోట ఉంటుంది. ఇప్పుడు మాకు చెప్తుంటారు, మా సినిమాలో చెప్తుంటారు, మీ ఛానల్లో వచ్చే అమ్మాయిలని మీరు అడుగుతారంట కదా, అడిగినరా ఎప్పుడన్నా? మీరు మమ్మల్ని అడుగుతారు? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, చెప్పండి, సమాధానం చెప్పండి. అవునా? లేదు అట్లా మేము లేదు. సరే, ప్రశ్న బాగుంది కానీ కాదు, ప్రశ్న కాదు, సింపుల్, అనవసరం. అంటే దానికి ఇది కాదు, మనం మాట్లాడతాం కాదు. కానీ డెఫినెట్గా ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకోవటం అన్ని చోట్ల ఉంది. మై పాయింట్ ఈస్ దట్, నాట్ దట్ సినిమాల్లోనే ఉందని నేను అన్నాను. సినిమాల్లోనూ ఉంది, బయట ఉంది, ఎవ్రీవేర్. బట్ సినిమాల్లో ఎక్కువ ఉంది? లేదు, సినిమాల్లో ఎక్కువ లేదు. అన్ని చోట్ల ఎంత ఉందో అక్కడ అంతే ఉంది, ఎక్కువ లేదు. మరి సినిమాలు ఏంటంటే మనకు పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం చెప్తూ ఉంటాం. ఒకసారి చెప్తే అవుతుంది. మీ ఛానల్లో ఉంది అని నేను చెప్తే అవుతుందా? నేను నాకు చాలా ఛానల్ నుంచి అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా మా ఛానల్లో మా చైర్మన్ గారు ఇట్లా చేస్తున్నాడండి, మా ఎండి గారు ఇట్లా చేస్తున్నాడని చెప్పినవాడు చాలామంది ఉన్నారు నాకు. సో అవన్నీ నడుస్తూ ఉంటాయి. నడుస్తున్నాయంటే మనం ఏం చెప్తాం, ఏం చేయగలం, ఎంతవరకు ఆపగలం? సో ఇప్పుడు చట్టాలు వచ్చినాయి, ప్రతి దగ్గర మనం ఐసీ ఏదో పెట్టమంటున్నారు, పెట్టాలి. పెడితే కంప్లైంట్లు ఎవరు వీళ్ళు? లేనప్పుడు కంప్లైంట్ ఇస్తారు, పెడితే ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఇది అంటే మారుతున్న సమాజంలో, అంటే ఇప్పుడు ఇదంతా వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మీటూ మూమెంట్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా కొంతవరకు తగ్గింది. కొంతవరకు, ఓకే, కొంత పర్సంటేజ్ తగ్గింది. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా తగ్గింది. బయటది పెద్ద పబ్లిసిటీ చేయకపోయినా బయట కూడా తగ్గింది. అండ్ పోయింది ఇప్పుడు ఇంతకు ముందున్న ఇది చాలా వరకు తగ్గుతూ వస్తుంది. బట్ ఎంత తగ్గుతుంది, 100% తగ్గుతుందో తగ్గదా అనేది మనకి తెలియదు. అంటే కమిట్మెంట్ ఇస్తే మంచి ఆఫర్లు వస్తాయి, మంచిగా ఉంటాయి. బోగస్ అండి, బోగస్. కమిట్మెంట్ ఇస్తే ఆఫర్ వస్తుంది అనేది బోగస్. టాలెంట్ ఉంటేనే నీకు వస్తుంది. అంటే మన ఆశకు మనం వెళ్ళి లోబడుతున్నాం. లోబడకూడదు, తప్పది. ఎందుకు లోబడాలి? వీడుగా నిజంగా నాకు టాలెంట్ ఉంటే వాడికి లొంగకపోయినా కానీ వీడు కాకపోతే ఇంకోటి ఇస్తాడు. కాకపోతే అట్లా పోయిన కొంతమంది, చాలా మంది తర్వాత బయట ఒక అంటే ఫేస్ మంచిగా అయిన తర్వాత, ఐ మీన్ ఎలివేట్ అయిన తర్వాత హీరోయిన్స్ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే,
వాళ్ళు స్టార్టింగ్లో ఒక వ్యక్తి అడిగినప్పుడు వాళ్ళు నిరాకరించి వాళ్ళ టాలెంట్ మీద నిలబడి సత్తా ఉంది మాకు అని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళకి అవి రాకుండా అవకాశాలు రాకుండా చేసినటువంటి సందర్భాలు చాలా మంది ఫేస్ చేసినట్టు. చేయలేరు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒక ప్రయత్నం చేశాను, నాకు ఎవరిలో ఇవ్వలేదు. నాలో అందం ఉండి నాలో టాలెంట్ ఉంటే వాళ్ళు చెప్పిన వీళ్ళు వినరండి, నాకు. ఎందుకంటే సినిమా డబ్బులతో సంబంధించింది కదా, మనకి పైసలు వస్తాయంటే ఎవరికి చేదు. సో నా ఫేస్ నచ్చి నేను చేస్తే బాగుంటుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఎవరు చెప్పినా వినర్ చేసుకుంటారు. సో ఇది ఊరికే మాటలు చెప్తా ఉంటారు, అది కాదు వీడుదని. అంతమించి వేరు సార్. ఇప్పుడు దాదాపు ఒక 40 minutes ఇంటర్వ్యూ జరిగిందని అనుకుంటున్నా. దీంట్లో భరద్వాజ్ గారు అన్ని నిజాలే చెప్పారా, అబద్ధాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి అన్ని నిజాలే చెప్పాను. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి? అబద్ధం ఆడితే నాకు ఏమన్నా వస్తుందా? రాదు. మరి దీన్ని ఏమన్నా లాభం, ఇంత పిసర్ లాభం ఉంటుందా? రాదని నేను అనుకుంటున్నా. అబద్ధం ఆడితే నాకు రాదు, రాదు అని అనుకుంటున్నా. ఫస్ట్ మీరు పైసలు ఇస్తే నేను రాలేదు ఇక్కడికి, ఏదో మీరు పిలిస్తే వచ్చాను. నాకు ఇక్కడికి వచ్చిందే లాభం లేదు, ఇక్కడ అబద్ధం ఆడితే అంతకంటే లాభం లేదు నాకు. ఏముంటుంది దీంట్లో అబద్ధం ఆడటానికి? నాకు తెలిసింది అన్ని నిజాలే చెప్పాను. నిజాలే కదా, నిజం తప్ప మాట్లాడాను. నాకు నేను సార్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఉన్నంతలో నాకు తెలిసిందే నేను చెప్తాను అనుకున్నందుకే మీరు పిలుస్తారు. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ దట్ పాపులర్. ఇవాళ నేను సినిమాల్లో లేను, రాజకీయాల్లో లేను, ఎక్కడ లేను. 10 ఏళ్ల నుంచి నేను నా సామాన్యమైన నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. బట్ స్టిల్ మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా పిలిచి నాతో మాట్లాడుతున్నారంటే నేను అబద్ధాలు ఆడతానో లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటే మీరు పిలవరు కదా. అవును, మీరు పిలిచారంటేనే. అంటే నా మనస్ఫూర్తిగా నేను కూడా అనుకుంటుంది ఏంటి అంటే మీరు అన్ని నిజాలే చెప్పుంటారు అని అనుకున్నా. బట్ ఎక్కడన్నా అయి ఉండొచ్చు అని అన్న సందర్భంలో మీరు మళ్ళీ ఇలా చెప్పిన క్రాంతి అని మళ్ళీ చెప్తారేమని చెప్పేసి ఆ ప్రశ్న అడిగిన. అవసరం లేదు, అది కూడా ఇంటర్వ్యూలో భాగంగా ఒక ప్రశ్న లాగానే అడిగిన. అవసరం లేదు. ఇప్పుడు దాంట్లో ఏముంటుందంటే, ఇప్పుడు ఇందాక మీరు అమ్మాయిల సంగతి అడిగారు. అవును, అమ్మాయిల సంగతి అడిగితే దాన్ని నేను కవర్ చేసుకుంటానికి అది లేదు అని చెప్పొచ్చు. 100% ఉంది, అన్ని చోట్ల ఉంది అనేది నా పాయింట్ తప్ప లేదు అని నేను అంటున్నాను. ఇటువంటి కొంత ఏంటంటే టు సేఫ్ గార్డ్ మై ఓన్ ఇండస్ట్రీ, ఇప్పుడు నేను దాంట్లో ఉన్నా లేకపోయినా కొంతవరకు. ఇప్పుడు నేను ఇందాక మిమ్మల్ని నేను అడిగా మీ దగ్గర ఉందా అంటే మీరు లేదన్నారు. మీరు లేదనేది మనస్ఫూర్తిగా చెప్పండి. లేదా మీ ఛానల్ అని కాదు, బయట ప్రతి చోట ఉంది ఇది. సో మనని మనం కవర్ చేసుకోవడానికి లేదండి అంటాం. బట్ నిజంగా ఏంటంటే కొంతవరకు ఉంది, అన్ని చోట్ల ఉంది ఇది. నేను ఉద్యోగం చేశా, గవర్నమెంట్ ఉద్యోగం చేశా, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నాయి, ప్రైవేట్ ఆఫీసుల్లో ఉన్నాయి, మీడియాలో ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాయి, సినిమాల్లో ఉన్నది 100% ఉంది. అయితే అది ఎంత పర్సంటేజ్? సో నిజం చెప్పాలి అంటే ఉంది అనగానే మీ కొట్టాడు ఏమంటాడు, అయితే ఉందా మొత్తం సినిమా ఇండస్ట్రీలో అందరూ ఖరాబ్ అయిపోయారు. ఎందుకు ఖరాబ్ అవుతారండి? సో నిజాలు నిజాలే, అబద్ధాలు ఏం లేవు. ఓకే సార్, అంటే ఇప్పుడు పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేదు, సినిమాలు తీయట్లేదు, భరద్వాజ్ గారికి ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? ఏం లేదమ్మా, ఏదో ఒకటి చెప్తా ఉంటాం. ఇట్లా మీ బట్టలే పిలిస్తే ఏదో మాట్లాడతాం, లేకపోతే ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. సినిమా వాళ్ళు ఎవరో వచ్చి 2 రోజులకు స్టోరీలు చెప్తా ఉంటారు, ఎవరో ఒకళ్ళు వచ్చి వింటూ ఉంటాం. నాకు వద్దయ్యా అంటే కూడా చెప్తారు, సరే ఎవరికైనా చెప్పండి సార్ అంటారు, లేకపోతే బాగుందో బాగాలేదో చెప్పండి సార్ అంటారు. సో టైంపాస్ అయితే పిల్లలు వస్తా పోతా ఉంటారు, నడుస్తుంది. డబ్బులు సార్ ఎట్లా ఉన్నాయా? చాలా ఉన్నాయా? ఇప్పుడు డబ్బులు ఎందుకు, తినటానికే కదా. ఎంతకాలం నాకు మా వాడికి ఎంత 10-15 వేలు ఉంటే సరిపోతుంది. నెలకు 10-15 వేలు ఎక్కువ అయిపోతుంది, మస్తు అయిపోతుంది. ఉండేది ఎక్కడ సార్? మోకిలాలో ఉంటుంది. అంటే తక్కువ ఖర్చులోనే ఉంటారు అన్నట్టు, అంతేనా? రాజకీయ నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా, ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని. అంటే రాజకీయ నాయకులు ఇవాళ స్వార్థపరుల. రాజకీయం అనేది ఇంతకుముందు త్యాగం ఒకప్పుడు నాకు తెలిసినప్పుడు. ఇవాళ ఎవరికి త్యాగం లేదు, అంత స్వార్థం. నాకేమొస్తుంది అనుకునే వస్తున్నారు వాళ్ళు. అందుకే దే ఆర్ ఇన్వెస్టింగ్ మనీ, దే ఆర్ బిజినెస్ మెన్, దే ఆర్ నాట్ రాజకీయ నాయకులు కాదు వీళ్ళెవరు. మొత్తం వ్యాపారస్తులు, వ్యాపారం చేస్తున్నారు. సో మరి వాళ్ళని వ్యాపారస్తుల్ని మనం ప్రజాస్వామ్యంలో నాయకులుగా ఎన్నుకుంటున్నాం అంటే మన తప్పు, అది వాళ్ళ తప్పేం లేదు. అంటే ఓటుకు నోటు తీసుకొని ఓటు వేసే ప్రజలకు ఏం చెప్తారు మీరు? అంటే అది మారాలి. ఓటుకు నోటు అని డబ్బు తీసుకుని ఓటు వేసుకునే పరిస్థితి నుంచి మంచి నాయకుడిని ఎన్నుకునే స్థితికి వస్తేనే మన స్థితిగతులు మారుతాయి. మనం బాగానే ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే పావర్టీ లేదు అనుకుంటున్నాము, బట్ పావర్టీ లైన్, పూర్వకాలం పావర్టీ అంటే
పంచ కూడా కట్టుకోకుండా ఎండిపోయిన పొట్టలు వేసుకొని ఉంటుండే. ఇప్పుడు అందరూ జీన్ ప్యాంట్లు అయిపోయినాయి. మనం కల్చరల్గా మారిపోయినాము, మన బాడీ లాంగ్వేజ్ అది మారిపోయింది. కానీ బాగున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంతవరకు బాగుంటే మరి 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇంకా నాకు అది కావాలి ఇది కావాలని మనం ఎందుకు అడుక్కుంటున్నాం? అడుక్కునే స్టేజ్లో ఎందుకున్నాం? బాగుండగానే బాగుపడలే అంటారు. బాగున్నాం అనుకుంటామే కదా. అనుకుంటే ఎందుకు ఉంది ఇది అంటున్నా నేను. అనుకుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి మీరు 3 గ్యాస్ బండలు ఇస్తారా, లేదా మాకు ఇంత ఇస్తారా, అది ఇస్తారా, ఇది ఇస్తారా? ఎందుకు? నాకు విద్యా వైద్యం ఉంటే చాలు అనే ఫీలింగ్ ఉండాలి కదా. నా పిల్లలందరికీ చదువు చెప్పండి, మాకు అందరికీ వైద్యం ఇవ్వండి ఫ్రీగా, మిగిలినంతా మా తిప్పలు మేము పడతాం అనే లెవెల్లో ఉండాలి మనం. ఆ లెవెల్కి మనం ఎప్పుడు రావాలి? అసలు రాణిస్తారా ఫస్ట్ రాజకీయ నాయకులు? రానివ్వరు. రాణిస్తే వాళ్ళకేం పని ఉంటుంది? రైట్. ఓటు తీసుకోవడం తప్ప, ఓటుకు నోటు ఇవ్వడం తప్ప, రెండు తప్పే. ఎవరు అలవాటు చేశారు? ప్రయత్నం జనాలు అలవాటు పడ్డారా ఈ సిస్టానికి? రాజకీయ నాయకులు అలవాటు చేశారు. రాజకీయ నాయకులు అలవాటు చేశారు. అంటే మనల్ని అడుక్కునే వాళ్ళుగా తయారు చేయడానికి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మనం లొంగిపోతున్నాం. అంటే ఇప్పుడు డబ్బు లొంగ తీసుకుంటుంది కదా మనిషిని, లొంగ తీసుకుంటాం. ఈ సిస్టమ్ మారాలంటే ఎటువంటి నిర్ణయాలు ప్రజలు తీసుకోవాలి? ఇవన్నీ పైసలు తీసుకుని ఓటేసుడు బంద్ చేయాలి ఫస్ట్. ప్లస్ మంచి నాయకుడిని ఎన్నుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చి పైసలు ఇస్తున్నాడు, పైసలు ఉన్నాడు, ఇంకా మనకి ఇంకా రాజరిక పోకడలే. అయ్యా దొరకు మనం ఓటు వేయకపోతే ఎట్లండి పాపం, రోడ్డు మీదకి వచ్చి మనం ఓటు అడుగుతున్నాడు అనుకుంటే ఇంకా ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయినా అక్కడ అంతకుముందు వాడు ఆయన అయ్యా మన సొమ్మంతా తినేసి కూర్చున్నారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ వాడు ఓటు అడుగుతున్నాడు, అయ్యో వచ్చిండు అని మనం ఓటేసే పరిస్థితులు ఉంటే ఇంకేం బాగుపడతాం మనం? ఎప్పుడు మారుతుంది సార్ వ్యవస్థ? మారాలి. చాలా ఇప్పటికి కూడా 25-30% మారారు. మనం కొంచెం అవగాహన పెరిగింది. యాక్చువల్గా మన తెలంగాణలో చాలా డెఫినెట్గా వీళ్ళు ఇది ఉంది అవగాహన, లేడీస్ జెంట్స్లో చాలా అవగాహన ఉంది. ఎందుకంటే మన సాయుధ పోరాటం అప్పటి నుంచి చూస్తున్నాం కదా, తెలంగాణ ఎస్టేషన్ ఆ తర్వాత అన్ని రకాలుగానే ఉంది. బట్ ఇంకా మార్పు రావాలి, చాలా రావాలి. దేశంలోనే రావాలి, ఇక్కడే కాదు దేశంలోనే రావాలి. మోడీ పరిపాలన బాగుందా లేకపోతే గతంలో కాంగ్రెస్ పరిపాలన బాగుండేనా అంటే ఏం చెప్తారు మీరు? నాకు ఒక రకంగా గతమే బాగుంది. అంటే యాక్చువల్గా వాళ్ళేం ఉద్ధరించారు, చించేశారని నేను అన్నాను. ఈయనకంటే వాళ్ళు చాలా, ఈయనంటే మాటలు ఎక్కువైనాయి. మాటలు చెప్పిన మాటలకి చేతలకి పొంతం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రైవేటైజేషన్ ఒకటి అయిపోతుంది. ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ మెల్లిమెల్లిగా ప్రైవేట్ అయిపోతున్నాయి. అయిపోతే ఏమైందంటే నెక్స్ట్ జనరేషన్ మన వరకు నాకు మీకు ఫరక్ పడదు. బట్ ఫ్యూచర్ జనరేషన్స్కి దేశంలో ఆస్తి లేకుండా పోతుంది. అప్పులు పెరిగిపోతున్నాయి. ఒక పక్కన వాళ్ళు అప్పులు చేస్తారు లక్షల కోట్లు. సో ఈ అప్పులు నెత్తి మీద అప్పులు పెరిగి ఆస్తి లేకుండా ఉంటే దేశం పరిస్థితి ఏమవుతుందో అనేది చూసుకోవాలి, ఆలోచించాలి. ఈసారి మోడీ రావాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలా? మనం వద్దన్న మోడీ గారు వస్తాడు. దాని గురించి ఇంక పెద్ద ఇష్యూ, మనం పెద్ద పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వస్తారని మీరు డిక్లేర్ చేస్తున్నారా? నేను డిక్లేర్ చేసాను. పబ్లిక్ వెళ్తారు. నార్త్ ఇండియా ఓట్లన్నీ గెలుస్తారు, అవి ఆటోమేటిక్గా వస్తాయి. సౌత్లో రారంటారు. కష్టమేనా? ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు మీరు తెలంగాణలో? 3-4 వస్తాయా? 3-4. కాంగ్రెస్కి ఒక 8-9 వస్తాయి. బీజేపీ మిగిలినవి ఉన్నాయి కదా, 12 పోతే ఇంకా 4-5 వస్తాయి. 17 కదా. ఏమో ఒకటే కదా వాళ్ళు గెలుస్తారంట. ఒకటే కదా. ఇప్పుడు అక్కడ ఒక విరించి హాస్పిటల్స్ ఎండి మాధవిలత అని చెప్పేసి తను పోటీ చేస్తూ ఉంది, మహిళ. అవును. తను గెలిచే అవకాశం లేదని అనుకుంటారా, ఉందని అనుకుంటున్నారా? కష్టం. మీదే గెలిచే అవకాశం లేదంటారు మీరు? కష్టం. ఓకే, తెలంగాణ రాజకీయాలు పక్కన పడితే ఏపీ రాజకీయాల గురించి ఒక్కసారి, ఇప్పుడు జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అక్కడ? అక్కడ చాలా ఇంపాసిబుల్గా ఉంది పరిస్థితి. అంటే జగన్ కా లేకపోతే బాబుకా? ఎవరిది మనకేం తెలుస్తలేదు, తెలిసేంత పొజిషన్లో లేదు అది. అది ఇంకా మీరు క్యాండిడేట్స్ అంతా అయిపోయి అని తెలిసేదాకా కొంచెం టైట్గా ఉంది. యాక్చువల్గా ఇవాళ వరకు అయితే ఇంకా జగన్కే ఎడ్జ్ ఉంది. జగన్కే ఉంది ఇప్పుడు ఇవాళకైతే. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అనుకుంటున్నాను నేను కరెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళు 175కు 175 మాయే అని చెప్పేసి గతం నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎంతవరకు వస్తుండొచ్చు అంటారు వాళ్ళకి? ఏం చూడాలి, అంటే 120 దాకా గెలవచ్చు.
లేదా అసలు పోయినా పోవచ్చు ఎట్లయినా. ఇప్పుడు ఏం లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా వస్తారు అనుకున్నాం, 23కి పని చేసి సెటిల్ చేశారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఈయన 175 అనుకుంటాడు, ఈయన 20కి సెటిల్ చేస్తారా 150 ఇస్తారా చూడాలి మళ్ళీ. ఓకే, చూడాలి పబ్లిక్. అంటే లాట్ ఆఫ్ ఈయన చేసిన ఇవి ఉన్నాయి కదా రాయితీలు, లబ్ధిదారులు ఎట్లా ఓట్లు వేస్తారు ఏంటనే చూడాలి. వాళ్ళందరూ ఓట్లు కన్వర్ట్ అయినాయా లేదా. ఇప్పుడు డెఫినెట్గా అగెనెస్ట్గా ఉంది. మరి వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళంతా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అంతా అగెనెస్ట్ ఉంది. సో ఎంత డిఫెక్ట్ పడుతుంది, ఏం పడుతుంది అనేది మనం ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం. మరి పైనుంచి చూసి అందులో మనం ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రాని గురించి డిస్కస్ చేయటం అంతే రైట్ కాదు. అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది, గ్రౌండ్కి పోతే కానీ తెలియవు. ఇక్కడి నుంచి ఊరికి అనిపిస్తుంది అనమాట, వాళ్ళు ఇంతమంది ఇస్తున్నారు కదా, రాయితీలు ఇస్తున్నారు కదా, ఈయన గెలుస్తాడులే అనుకుంటున్నాం మనం. బట్ అక్కడ పోయి చూస్తే గ్రౌండ్ రియాలిటీ ఏందో తెలియదు. రైట్ సార్. ఇండస్ట్రీ విషయానికి వస్తే, ఇండస్ట్రీలో మంచి వ్యక్తి, మంచి హీరో, మంచి యాక్టర్ అని అంటే నటన పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఎవరి పేరు చెప్తారు మీరు? సార్ అందరూ మంచోళ్ళే సార్, ఎవడు చెడ్డోడు ఉంటాడు, ఎందుకుంటారు చెడ్డ, వాళ్ళకి ఏం పని, వాళ్ళ పని వాళ్ళు చూసుకునేవాళ్ళు. నేను మంచోళ్ళ గురించి అడిగినా, చెడ్డోళ్ళ గురించి అడగలేదు. ఎవరు మంచోళ్ళు ఎవరు లేరు, నా ఉద్దేశం చెడ్డోళ్ళే లేరు, అందరూ మంచోళ్ళే అంటున్నాను. అందరు మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. కృష్ణ గారి కాంచెల్లి చిరంజీవి గారి దాకా అందరూ ఎవరైనా మంచోళ్ళే సార్, అంత మంచోళ్ళే. ఏముంటుంది వాళ్ళకి, ఎవరి మీద ద్వేషం ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మనకి డేట్లు ఇవ్వలేదని చెప్పి నాకు కోపం వస్తుంది, నాకు చిరంజీవి డేట్లు ఇవ్వలేదు కాబట్టి చిరంజీవి దుర్మార్గుడు, పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు కాబట్టి దుర్మార్గుడు అనుకుంటే ఎట్లా సార్? వాళ్ళ లైఫ్ వాళ్ళు బతున్నారు, మనం ఎవరి లైఫ్లో ఎవరు ఇంటర్ఫియర్ అవుతలేరు. సో వాళ్ళు బాగున్నప్పుడు మనం దాని గురించి, వాళ్ళు మంచోళ్ళు కాదు అనడానికి ఎవరికి రైట్ ఉంది? డేట్లు ఇవ్వనోడు రైట్గా అనుకుంటే కష్టం కదా. సరే పరిస్థితుల ప్రకారం కొన్ని ఉంటే, ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు కానీ, బట్ ఐ డోంట్ థింక్ ఎవరు చెడ్డవాడు అంటే, నా ఉద్దేశంలో ఎదుటివాడు బాగుంటే చూడలేని వాడల్లా చెడ్డవాడు. నాకు తెలిసి ఎవరన్నా బాగుంటే చూసి ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు మా ఇండస్ట్రీలో. సో నాకు తెలిసినంత మట్టు నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు. నాకు తెలిసినంత వరకు, మీకు తెలిసినంత వరకు లేరు. నాకు తెలిసి మీకు తెలియకుండా ఉంటుండొచ్చు, ఎవరో లేని వాళ్ళు ఒక రకంగా ఉండొచ్చు తెలియదు మనకి. కానీ చాలా తెలుగుగా మాట్లాడుతుంది సార్, అబద్ధాలు తెలివి కాదు. అంటే నాకు ఐ షుడ్ కమ్ అక్రాస్ కదా. నాకు ఎవడన్నా ఇప్పుడు చూస్తే కనపడంగానే అమ్మ దొంగ అన్నట్టుగా ఎవడనంటే వీడు దుర్మార్గుడు అని. చాలా 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 స్టేజ్ల మీద పెద్ద పెద్ద హీరోలు చెప్తా ఉంటుండేది. అంటే అది మీ దృష్టికి వచ్చిందో రాలేదో, ఒకవేళ రాకపోతే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను ఒకసారి మీకు పంపిస్తాను, చెప్పండి వీడియో. వాడి సినిమా, నా సినిమా రిలీజ్ అయింది ఇవాళ, వాడిది ఎక్కువ థియేటర్లు ఆడుతుంది, ఎక్కువ రెస్పాన్స్ వస్తున్నది, పబ్లిక్ బాగా మంచిగా మాట్లాడుతున్నాను, నాది రాలేదు, అది ప్రొఫెషనల్ చెప్పేసి ఆయన తిట్టుకున్నా అని చెప్పేసి ఆన్ స్టేజ్ చెప్పిండు ఆయన. సార్ ప్రొఫెషనల్ జెలసీ అండి. ఇప్పుడు నేను నాది మీది 2 సినిమాలు రిలీజ్ అయినాయి. రిలీజ్ అయితే నా సినిమా ఆడాలని నేను కోరుకుంటా, మీ సినిమా ఆడాలని మీరు కోరుకుంటారు, అది ప్రొఫెషనల్ జెలసీ కదా. అంతేగాని క్రాంతి నాశనం అయిపోవాలని నేను కోరుకుంటే దుర్మార్గం. దానికి దీనికి ఏం తేడా ఉంది సార్? చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే నేను చెప్పిన విధానం మీకు క్యాచ్గా అర్థం కాలేదు? నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమైందంటే అవి మనం చూడని విషయాలు కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఏమవుద్ది, సినిమా 2 హీరోలు సినిమాలు రిలీజ్ అయినాయి అనుకోండి, నాకు తెలిసి బయట ఇద్దరు ఫ్రెండ్లీగా బాగుంటారు, కానీ లోపల మందు కొట్టినాకో లేకపోతే లోపల ఇళ్లలో ఉన్నప్పుడు వీళ్ళు వాడి సినిమా ఆడిందని వీడు బాధపడ్డాడు, వీడి సినిమా ఆడిందని వాడు బాధపడ్డాడు అని చెప్పుకుంటుంటారు. నిజం అబద్ధం మనకు తెలియదు. దాని మీద మనం ఎట్లా దుర్మార్గాన్ని గురించి కామెంట్ చేస్తాం, అది నా పాయింట్. ఓకే, అది ఇప్పుడు ఎవడెవడో చెప్తా ఉంటాడు, ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా వస్తుంది, పలానా వాడు ఇట్లా అంటారు. ఎవరు చూసారు? చూసిన ఏదైనా ఉంటే మనం మాట్లాడవచ్చు. చూడండి తెలియంది 10 మంది 10 మాట్లాడుకుంటే దాని మీద మనం కామెంట్ చేయటం రైట్ కాదు. అంటే కన్ఫర్మ్ ఇందాక మీరు అన్నారే, మీరు రీసెర్చ్ చేస్తారా, చేయకుండా మాట్లాడతారంటే నేను రీసెర్చ్ చేయను కాబట్టి నేను కొన్ని జోలికి వెళ్ళను. అట్లాగే ఇది కూడా నాకు తెలియదు కాబట్టి ఐ డోంట్ కామెంట్. నాకు తెలిసినంతవరకు అంత మంచోళ్ళు అనుకుంటా. అండ్ ఐ బిలీవ్ అందరూ మంచోళ్ళుగా ఉండాలని నా కోరిక కూడా. అది అందరూ మంచోళ్ళుగా ఉంటారా మరి మీ కోరిక ప్రకారం? ఉండాలనుకుంటాను సార్. మన మంచి కోరుకుంటే మన ఇష్టం, మన హక్కు. మీ అంత మంచి మనసు అందరికి ఉండదు కదా మరి. నాకు మంచి మనసు లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా. అంటే ఒక మనసుని ఇబ్బంది కూడా పెట్టినా అని చెప్పేసి మీకు తెలుసు? పెట్టుండొచ్చు, ఏమన్నా. ఓకే సార్, అంటే ఇంటర్వ్యూలో భాగంగా ఈ ప్రశ్న అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా దయచేసి థ్యాంక్ యూ సో మచ్ సార్, అడగానే టైం ఇచ్చినందుకు. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి సార్ మీరు. చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు
కేసీఆర్. అంటే కొన్ని ఇంపాసిబుల్స్ పాసిబుల్ చేసిండు ఆయన. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సౌండ్స్ గుడ్. మెగాస్టార్ చిరంజీవి. కృషితో పైకి వచ్చిన మనిషి. వైఎస్ రాజశేఖర రెడ్డి. మాట మీద నిలబడే మనిషి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈస్ ట్రయింగ్ సంథింగ్. ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాడు ఆయన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈజ్ అ కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఎస్ఎస్ రాజమౌళి. అతను ఇవాళ ఇండియన్ సినిమాకి ఒక కొత్త రూపం ఇచ్చాడు. అంటే అసలు ఇండియన్ సినిమా ఇంత చేయగలదు అనేది చూపించిన మనిషి. సోనియా గాంధీ. సోనియా గాంధీ ఓకే లీడర్. రాహుల్ గాంధీ. ఈజ్ ఎమర్జింగ్ లీడర్. ఇంకా మోడీ. మోడీ ఆల్రెడీ లీడర్. అమిత్ షా. అమిత్ షా కింగ్ మేకర్. యోగి ఆదిత్యనాథ్. హిందుత్వ ప్రీచర్ అనుకోవచ్చు ఒక రకంగా. దాన్ని లేపుతున్న మనిషి కింద ఏదో తీసుకోవచ్చు. నారా చంద్రబాబు నాయుడు. గుడ్ లీడర్. అంటే ఫ్యూచర్ ఆలోచించుకుంటా ఉంటాడు, ఆలోచించే ఒక నాయకుడు. బట్ ఎక్కువ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం ఎక్కువ ఆయనకి. అది మానేస్తే బాగుంటాడు. రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు చాలా గొప్ప డైరెక్టర్. ఒకప్పుడు. ఇప్పుడు ఆయన టైం పాస్ చేసుకుంటున్నాడు ఏదో టైం. నేను చెప్తున్నాను, డోంట్ టేక్ మీ సీరియస్ అని ఆయనే చెప్పేశాడు. అందుకని మనం సీరియస్ తీసుకోకూడదు. దిల్ రాజు. బిగ్ బిజినెస్ మ్యాన్, వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సూపర్ స్టార్ కృష్ణ. మంచి మనిషి. సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ యాక్టర్, గుడ్ యాక్టర్. నాగార్జున. అక్కినేని. బిజినెస్ యాక్టర్. గుడ్ అక్కినేని నాగేశ్వరరావు. యాక్టర్, గ్రేట్ యాక్టర్ కదా ఆయన. నందమూరి తారక రామారావు సీనియర్. ఆయన గ్రేట్ యాక్టర్ కమ్ హ్యూమన్ బీయింగ్. నందమూరి తారక రామారావు జూనియర్. గుడ్ యాక్టర్. ప్రభాస్. గుడ్ యాక్టర్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. కామన్ మ్యాన్. క్రాంతి. ప్రాణం తీసే మనిషి. థ్యాంక్ యూ సో మచ్ సార్.